వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురిచేసి ఎన్నికల్లో గెలవాలని మోడీ దురాలోచన చేస్తున్నారని సోనియా గాంధీ విమర్శించారు. పార్టీ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయడంపై తొలిసారి స్పందించిన సోనియా ప్రధాని మోడీపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇలా పార్టీ ఫండ్స్ను కట్టడి చేయడం సరికాదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో సిస్టమేటిక్గా వ్యవహరించారంటూ మోడీని దుయ్యబట్టారు. కాగా కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కూడా మోడీపై ఇవే ఆరోపణలు గుప్పించారు. ఎలక్ట్రల్ బాండ్ ద్వారా దేశంలో పెద్ద మొత్తం లబ్ధి పొందిన పార్టీ ఏదనేది అందరికీ తెలుసని చెప్పారు. ఈ మేరకు గురువారం పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేతలు మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయడంపై పార్టీ చీఫ్ ఖార్గే, మాజీ చీఫ్ సోనియా రాహుల్ గాంధీతో పాటు సీనియర్ నేతలకు మాట్లాడారు. ఎన్నికల సమయంలో బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడాన్ని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో దేశంలో ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టడం కష్టమని పార్టీ సీనియర్ నేతలు అజయ్ మాకేన్ మండిపడ్డారు.